జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. సూర్యుడు మకర రాశి ప్రవేశం, ఉత్తరాయణ ప్రారంభన సూచికగా ఈ రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రమైన రోజుగా భావించి భారతీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. సప్తమి సూర్యుడి యొక్క జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచికగా మాఘమాస శుద్ధ సప్తమి, దానినే రథసప్తమి అనే పేరు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. చక్రానికి 6 ఆకులు, రథానికి 7 అశ్వాలు ఉంటాయి. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువుల ప్రతీక. 7 అశ్వాలు 7 కిరణాలు లెక్క. సుషుమ్నము హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, ఆర్వాడ్వసు, స్వరాడ్వసు అనబడే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడతాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుణ్ణి మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణు రూపంగా బాసిల్లే తన కిరణాల వెలుగులను మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. దాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పురుష, పద్యన్య, అంశుమాన్, భగ, త్వష్ట, విష్ణువు అనబడే ఈ 12 సూర్యుడు సమస్త జీవజనానికి, సృష్టి విధానానికి ఆధారభూతులవుతాయి. ఈ 12 నామాలు స్మరిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయి, దరిద్రం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది. ఇది రథసప్తమి యొక్క ప్రత్యేకత. సర్వే జనా సుఖినో భవంతు. మీ చింతా సుమన్ శర్మ. స్వస్తి.